నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హిజ్బుల్లాకు బిగ్ షాక్. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయిల్ వశం. సైన్స్ కు అందని 7 రహస్యాలు. నివ్వెరపోయిన శాస్త్రవేత్తలు. అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు. మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. హుండీ ద్వారా భారీ ఆదాయం. సత్ఫలితాలనిస్తున్న టీటీడీ నిర్ణయాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు ఆన్లైన్ టికెట్లు. పత్తాలేని అధికారులు. సక్సెస్ఫుల్ గా స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ తిరుపతి ఆపరేషన్ క్లీన్ స్వీప్. హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. తక్షణ పరిష్కారానికి ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వారం కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్ధక రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలోని 6 మిషన్లపై చర్చించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ సహా ఇతర రంగాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ఫార్మ్ టు హోమ్ విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరేలా కొత్త మార్కెటింగ్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎడవోలు సమీపంలో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు జూలైలో శంకుస్థాపన చేస్తామన్నారు. కడప జిల్లా పులివెందులలో నిర్మాణంలో ఉన్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేశామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. ఆక్వా రంగానికి ప్రోత్సాహంగా కొత్త ఆక్వా కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింపచేయనున్నట్లు ప్రకటించారు. అలాగే మత్స్యకారుల సంక్షేమం కోసం 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైతులు, మత్స్యకారులు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ప్రారంభించారు. ఇదే కళావేదికలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్కు హాజరై కీలక విషయాలు వివరించారు. యువత కళలను నిజం చేసే బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు సీఎం చంద్రబాబు. పెద్దలు, టీనేజర్లు, జెన్ ఆల్ఫా, జెన్జీ లాంటి ప్రతి తరానికి ఆలోచనలు మారిపోతున్నాయన్నారు. యువత ఆశయాలేంటి, ఎలాంటి చదువులు కావాలో చెప్పాలని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని యువతకు సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. దేశ ఆర్థిక రంగానికి ఎంఎస్ఎంఈలే బ్యాక్ బోన్ అన్నారు. యువత కళల సాకారానికి ఎంఎస్ఎంఈ రంగమే సరైన వేదిక అని తెలిపారు. ఏపీలో 20,77,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 1,30,00,000 కుటుంబాలున్నాయని, 1,00,00,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ప్రారంభించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యం నెరవేరి తీరుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తయారైన ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్కు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. జీవితంలో ముఖ్యమైన రోజున శ్రీవారి సన్నిధిలో గడపటం ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, తన భవిష్యత్తు కార్యాచరణపై అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. తన వయసు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తన కుటుంబ సభ్యులకు కూడా రాజకీయంగా పార్టీలో సేవ చేసే అవకాశం కల్పించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రజాసేవలో తన కుటుంబం కూడా భాగస్వామ్యం కావాలని అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు స్వామివారి దర్శనానికి మా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు. అంచేత 43 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళి. ఒక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయింది. ప్రతి సంవత్సరం కూడా పెళ్లి రోజుకి వచ్చి స్వామివారి దర్శనం తీసుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఈరోజు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చి తీసుకున్నాం. అలాగే మీ అందరి తాలూకు ఆశీర్వాదం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే నేను కోరుకునే విషయం, గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో రాష్ట్రం ఇప్పుడిప్పుడే ముందుకు అడుగులు వేస్తున్నాం అభివృద్ధి వైపు. అంచేత రాబోయే 3 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని నడిపించే శక్తినిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. మూడో కోరిక ఏంటంటే, ఎక్కువ కోరకూడదు స్వామిని, మూడో కోరాను. మూడో కోరిక ఏంటంటే, నాకు 25 సంవత్సరాల వయసు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి రామారావు గారి ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్లెట్లను ఆవిష్కరించారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్లెట్ను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జూన్ 6 నుండి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ముందుగా జూన్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 5న అంకురార్పణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు. జూన్ 6న ధ్వజారోహంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, జూన్ 9న సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవం, జూన్ 10న గరుడ సేవ, జూన్ 13న వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో తెలిపారు. విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, చలువ పందిళ్లు, క్యూలైన్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు తదితర ఏర్పాట్లను ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి అమ్మవార్ల దివ్య అనుగ్రహాన్ని పొందాలని ఈ సందర్భంగా ఈవో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెంగల్రాయలు తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు సాయంత్రానికి కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఆకస్మికంగా మేఘాలు కమ్ముకొని ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో ఆలయ పరిసర ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. తిరుమల బస్టాండ్ ప్రాంతం, క్యూ కాంప్లెక్స్ పరిసరాలు, పలు వీధుల్లో వర్షపు నీరు చేరటంతో భక్తులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కూడా నెమ్మదించాయి. గత కొన్ని రోజులుగా తిరుమలలో తీవ్ర ఉక్కపోత నెలకొనడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అధిక ఉష్ణోగ్రతలు, గాలిలేమితో చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఒక్కసారిగా కురిసిన ఈ భారీ వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో తిరుమలకు వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కారణంగా ఆలయ పరిసరాల్లో చల్లని వాతావరణం నెలకొనడంతో కొండపై ఆహ్లాదకరమైన పరిస్థితులు కనిపించాయి.
పలువురు భక్తులు వర్షాన్ని ఆస్వాదిస్తూ గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంతాల్లో సందడి చేశారు. అధికారులు అప్రమత్తమై నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, వర్షం సమయంలో జారిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా సంచరించాలని సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 28 వినతులు వచ్చాయని కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 18 మంది వినతులు సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా PS4 వెనుక వీధిలో అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, కొంక చెన్నయ్య గుంటలో నీటి కనెక్షన్లు ఇచ్చి రోడ్లు వేయాలని, గోదాదేవి 80 అడుగుల మార్గంలో 9 సెంట్లు పార్క్ స్థలాన్ని ఆక్రమిస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, రైతు బజార్ వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్న అనధికారిక షాపులు తొలగించాలని, కొరమేను గుంటలో మట్టి రోడ్డు గుంతలమయమైనది బాగు చేయాలని, TDR బాండ్లు ఇప్పించాలని, చిన్న బజార్ వీధిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు తొలగించాలని, పోస్టల్ కాలనీలో ప్రజల అవసరార్థం బోర్ వేయించాలని, రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు తదితరులు ఉన్నారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతి మెట్టవీధిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో సభ్యులుగా గల తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ పోర్టులో పనిచేస్తున్నటువంటి 3 వ్యక్తులకు ఒక్కొక్కరికి 8 లక్షల రూపాయల చొప్పున 24 లక్షలు మరియు మహిళా సాధికారతలో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి కోసం 5 గ్రూపులకు ఒక్కొక్క గ్రూపులో 3 చొప్పున 5 గ్రూపుల్లో గల 15 మందికి 6 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయడం జరిగింది. ఈ లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు కార్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డికి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు మరియు పూర్వపు గవర్నమెంట్ సభ్యులు చిత్రపు హనుమంతరావు సొసైటీ ప్రగతిని, కార్యక్రమాల్ని వారికి వివరించారు. అనంతరం లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న భానుప్రకాష్ గారు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో సొసైటీ స్థాపించి బ్రాహ్మణులకు అనేక రకాల పథకాల ద్వారా తక్కువ వడ్డీకి రుణ సహాయం చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాష్ట్రంలో గల 80,000 మంది సభ్యులకు గత 18, 19 మరియు 21, 22 ఆర్థిక సంవత్సరాల వరకు డివిడెంట్ల రూపంలో 8.18 కోట్ల రూపాయలు విడుదల చేసి సభ్యులకు సేవింగ్స్ ఖాతాలో నేరుగా జమ చేస్తున్నందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి భానుప్రకాష్ రెడ్డి సభ్యులు తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ రుణం పొందిన వారు సక్రమంగా సకాలంలో రుణాలు చెల్లించి ఆర్థికంగా పరిపుష్టి పొందాలని, తద్వారా సొసైటీని తమ ఆర్థిక అవసరాలతో వారు కూడా ఉన్నతి స్థితికి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ పోర్టులో పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం, శంకర్, సునీల్ కుమార్, మణికంఠ, వంశీకృష్ణ, వెంకటరమణ, పూజారి రఘు మరియు అరుంధతి గ్రూప్ సభ్యులు హేమలత, కుసుమ, సుభద్ర, పుష్పలత, అపర్ణ, రాధ మరియు సొసైటీ సీనియర్ అసిస్టెంట్ PRL కుమార్, డి లీలావతి, కార్తిక్, గవర్నీ బాడీ సభ్యురాలు భాగవతులు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేయలేని పనులు కూడా ప్రభుత్వం ద్వారా, గత ప్రభుత్వాలు చేయలేని ప్రభుత్వ పనులు కూడా మీ ద్వారా ఈరోజు అర్హులైన వారందరికీ రుణాలు ఇస్తూ వాళ్ళని ఆదుకుంటున్నారని చెప్పి నాకు ఇప్పుడే పెద్ద చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా సంతోషం. సాక్షాత్ మా శ్రీవారి పోర్టులో పనిచేసినటువంటి మా పోర్టు కార్మికులని, సేవకులు, ఎందుకంటే పవిత్రమైనటువంటి లడ్డులు చేస్తూ భక్తులకి అందజేస్తున్నటువంటి 2026 మే మాసంలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు కావటం, విద్యా సంస్థలకు విరామం రావటంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో తిరుమలలో రికార్డు స్థాయి దర్శనాలు, కానుకలు, తలనీలాలను భక్తులు సమర్పించారు. శ్రీవారిపై భక్తులు తమకున్న అపారమైన భక్తిని కానుకల రూపంలో చాటుకున్నారు. మే నెలలో స్వామివారికి
120.28 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. తిరుమల చరిత్రలో ఒకే నెలలో ఈ స్థాయి ఆదాయం రావటం భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. నగదు రూపంలోనే కాకుండా భక్తులు పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను కూడా హుండీలో సమర్పించారు. స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పించారు. మే నెలలో 12,29,773 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే నగరం, రాష్ట్రం పురోగతి చెందుతుందని ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. ఇందులో అందరి భాగస్వామ్యం ఉంది. కార్పొరేషన్ కొంతవరకే చేయగలదు. ఇది ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు దీంట్లో భాగస్వాములై వాళ్ళ పరిశుభ్రాలని వాళ్ళ ఇంట్లో, తద్వారా చుట్టుపక్కల పరిసరాలు కూడా క్లీన్ చేసుకోవాలి. తడి చెత్త పొడి చెత్త 100% చేయాలా. ఎవరన్నా ఇవ్వకపోతే మనం వాళ్ళ మీద కూడా కొంచెం చుట్టుపక్కల నుంచి సోషల్ ప్రెజర్ అనేది కూడా పెట్టే ఆలోచనలో ఉన్నాము. కార్పొరేషన్ వర్కర్స్ ఎంత చేసినప్పటికి కూడా పని భారం, అంటే చెత్తలు పెరిగిపోతున్నాయి. లెగసీ వేస్ట్ డంప్స్ క్లియర్ చేస్తున్నాము, రోజు డ్రైన్స్ క్లీన్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మనకి జరుగుతూనే ఉందన్నమాట. ఎంత చూసినా క్లియర్ కావట్లేదు, ఎక్కడ చూసినా చెత్తలు ఉంటున్నాయి. అందులో ఆధ్యాత్మికతకి మనకి ఒక కలియుగ వైకుంఠం దైవం ఇక్కడ ఉన్నటువంటి అట్లాంటి ప్లేస్లో ఇలాంటి చెత్తలు ఉన్నాయంటే వచ్చే వాళ్ళకి, ప్రపంచానికే మనం ఒక మంచి వాతావరణం, ఆహ్లాదకరం కాకపోయినా ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యం కంటే కూడా ప్రజల యొక్క బాధ్యత కూడా తెలియచెప్పాలని చెప్పేసి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఇంత భారీ ఎత్తున ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నటువంటి ఈ కాలం ఉందంటే మనం ఒక్కసారి దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముందు మన ఇల్లు, మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదు. ప్రతి నెల మొదటి శనివారం ఈ కాలనీలో ఉండే పెద్దలు, పిల్లలందరూ కలిసి స్వచ్ఛ సేవ కింద ఇలాంటి కార్యక్రమాలు కానీ శ్రీకారం చుడితే మనందరం ఇలా కలిసే అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి కార్యక్రమానికి ఈ కాలనీ వాసులు పెద్దలు శ్రీకారం చుడతారని చెప్పి మనస్ఫూర్తిగా వారందరినీ కోరుకుంటూ, శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అధికారులు పరిపాలనలపై దృష్టి సారించకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని టికెట్లను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే విధానాన్ని 6 నెలలుగా దశల వారీగా అమలు చేశారు. ఇంతవరకు బాగానే ఆన్లైన్పై అవగాహన లేని భక్తులకు ఆలయం వద్ద అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. దీనివల్ల భక్తుల ఇక్కట్లు వర్ణాతీతంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక భక్తుల సౌకర్యార్థం పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆన్లైన్ ప్రక్రియ అమలుకు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. కొద్ది నెలల ముందుగానే వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలానే ఆలయం వద్ద టికెట్ వెండింగ్ యంత్రాలను ముందుగానే ఏర్పాటు చేసి భక్తులు స్వయంగా బుక్ చేసుకునే ఏర్పాటు కూడా కల్పించారు. వారం రోజులుగా పూర్తిగా ఆన్లైన్ బుకింగ్లు జరిపేలా కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. దీనివల్ల ఆయా కౌంటర్లలో టికెట్లను జారీ చేయడం నిలిపేశారు. దీనిపై అవగాహన లేకుండా ఆలయం వద్దకొచ్చే భక్తులు వెండింగ్ యంత్రాల వద్ద ఇబ్బంది పడుతున్నారు. ఈ యంత్రాల వద్ద సిబ్బంది ఎవరిని కేటాయించకపోవటం గమనార్హం. కనీసం సమస్య తలెత్తితే సమాధానం చెప్పేవారు లేరని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందినైనా ఇక్కడ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. తిరుపతిలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం నేడు పండుగలా సాగింది. తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, టీడీపీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుగుణమ్మ, కూటమి ప్రభుత్వ నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పలు వార్డుల్లో పర్యటించి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు స్వయంగా పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పెన్షన్లను ఇంటింటికి అందిస్తూ 1వ తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతోందని, సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇస్తున్నారని, పేద ప్రజల మొహంలో చిరునవ్వే మా ప్రభుత్వానికి సంతోషమని తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో దాదాపు 18,303 మందికి 4 కేటగిరీలలో 8,19,00,000 రూపాయలు ప్రతి నెల కూడా తిరుపతి నియోజకవర్గంలో పెన్షన్ లబ్ధిదారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్నారంటే
మా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. వీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సుగనమ్మ గారు అందరి సమక్షంలో, ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు పెన్షన్ కూడా అందించడం జరిగింది. వారందరూ కూడా సంతోషంగా మా ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఎవరు కూడా ఏమి ఆశించడం లేదు. మేము అడిగాము, ఎవరన్నా ఏమన్నా డబ్బులు అడుగుతున్నారు అని అడిగాము. లేదు, మాకు 1వ తారీఖునే ఉదయాన్నే మధ్యాహ్నం లోపలే మా పెన్షన్లు అంతా మా డివిజన్లో అందరికీ చేరుతున్నాయనేసి కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్పొరేషన్ పరిధిలో 22వ డివిజన్లో మనము ఈరోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా అడిగితే అందరూ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. వాళ్ళ ఇంటి వద్దకే వాళ్ళకి రావాల్సినటువంటి 4,000 కానీ 6,000 కానీ 10,000 కానీ 15,000 కానీ ప్రతి నెల 1వ రోజున వాళ్ళ ఇంటి వద్దకే ఉదయాన్నే టంచనగా 7 గంటలకి మన సచివాలయ సిబ్బంది వెళ్ళి వాళ్ళకి అందిస్తున్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో అత్యంత హయ్యెస్ట్ పర్సెప్షన్ ఉన్నటువంటి కార్యక్రమము పెన్షన్ డిస్ట్రిబ్యూషను. మనకి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున సుమారుగా 123 కోట్లు జిల్లాకే ఒక నెలకి ఇస్తున్నాము. మరి ఈ పెన్షన్ విధానం రాష్ట్రంలోనే మరి మొదటి తేదీనే ఇవ్వడం అనేది, అది 4,000 వితంతువులకు కానివ్వండి, వయసు మళ్ళిన వారికి కానివ్వండి, 6,000 మరి అంగవికలులకు కానివ్వండి, 10,000 మరి డయాలసిస్ పేషెంట్స్కి కానివ్వండి, పూర్తిగా మరి బెడ్ రిడెన్ వాళ్ళకైతే 15,000 రూపాయల వరకు కూడా ఈ పెన్షన్ విధానాన్ని కొనసాగుతుంది. ఇది చాలా సంతోషదాయకం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతులను అధికారులు అందరూ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాగలి పంచాయతీ కుమ్మరిగుంట ఎస్టీ కాలనీ పిల్లలు 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుకునేందుకు ప్రాథమిక పాఠశాల ఉండేదని, 2025-26 విద్యా సంవత్సరం కాను 6 కిలోమీటర్లు పైబడి ఉన్న పంగూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతి చేయటంతో 45 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తమ ఊరిలోనే పాఠశాలను సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. 6 కిలోమీటర్ల దూరం పొంగూరుకు రావాలి. అయితే 2, 3, 4 తరగతి పిల్లకాయలు 3 దగ్గర నుంచి ఒక ఏరియాకి వచ్చి అక్కడ కలుసుకొని వాళ్ళు వచ్చి స్కూల్కి వచ్చి చదువుకొని పోయే మాట వాస్తవమైన కాదు. ఇది జరక్క ఈ సంవత్సరం 45 మంది పిల్లలు ఈ సంవత్సరం పడే లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జూన్ మొదటి రోజైన సోమవారం చిత్తూరు నగరంలో పలు డివిజన్లో కూటమి నేతలతో కలిసి గురజాల జగన్మోహన్ సామాజిక పెన్షన్ పంపిణీ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కూడా, చైర్మన్ కటారి హేమలత, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2వ వార్డు మురకంబట్టులో విడో పెన్షన్ 78, సింగిల్ ఉమెన్ 6, డిజేబుల్ 30, దప్పు ఆర్టిస్ట్ డప్పు 8, వెల్ఫేర్ వెల్ఫేర్ ఇది సైనిక్ వెల్ఫేర్ పెన్షన్, ప్యారలైజేషన్ కన్ఫర్మింగ్ ది పర్సన్ టు ది వీల్ చైర్ అండ్ బెడ్ 3, సెవరల్ హెమోపియోనిక్ 3, సికేడియు గవర్నమెంట్ 1, కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ 1, టోటల్ 202 పెన్షన్లకు గాను 9,45,000 రూపాయల్ని ఈరోజు ఇక్కడ మురకంబట్టు 2వ వార్డులో ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముట్టడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పద్మావతిపురం నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులను అమ్ముకొని మెరిట్లో ఉన్న నిరుద్యోగులను అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తిరుపతిలో తలవంచిన త్రివర్ణ పతాకం అధికారులకు కనిపించని అవమానమని నగరవాసులు వాపోతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. నిన్న కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎగురుతున్న భారీ త్రివర్ణ పతాకం చిరిగిపోయి కళావిహీనంగా దర్శనమిస్తోంది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన జెండా చిన్నాభిన్నమై ముక్కలు ముక్కలుగా గాలికి రెపరెపలాడుతుంటే చూసిన ప్రతి భారతీయుడు గుండె తరుక్కుపోతోంది. అధికారులు తిరిగే దారిలోనే ఇలా ఉంటే మరి ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే అసలు విషాదం ఉంది. ఈ ఆర్టీసీ బస్టాండ్ మీదుగానే జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. కలెక్టర్ ఆఫీస్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, రెవెన్యూ అందరూ ఈ దారిలోనే వెళ్తారు. అయినా చిరిగి నలిగి అవమాన భారంతో వాలిపోయిన జాతీయ జెండా వారి కంటికి కనిపించలేదా, లేక కనిపించినా మాకెందుకులే అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నారా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని తొలుస్తోంది. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ఆవేదనతో రగిలిపోతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో జాతీయ జెండాకే ఈ దుస్థితి ఉంటే ఎలా? నిత్యం రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతాం, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం అని చెప్పే మున్సిపల్ అధికారులకు రోడ్డు మధ్యలో ఉన్న జెండా స్తూపం కనిపించలేదా? తలెత్తి పైకి చూసేందుకు వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని నిలదీస్తున్నారు. జాతీయ జెండా కేవలం గుడ్డముక్క కాదు, కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవం, త్యాగాలకు ప్రతీక. దాన్ని ఇలా చిరిగిన స్థితిలో ఉంచడం నేరంతో సమానమని త్రివర్ణ పతాక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించడాన్ని హర్షిస్తూ పలువురు సంబరాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో తిరుపతిని బాలాజీ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖను రైల్వే జోన్గా ప్రకటించడం అభినందనీయమని పేర్కొంటూ తిరుపతి రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులకు, రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీకి, సీఎం చంద్రబాబుకు, కేంద్ర రైల్వే మంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వైజాగ్ రైల్వే జోన్ ప్రకటన ఏపీ ప్రజల చిరకాల కోరికంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు తిరుపతిని బాలాజీ డివిజన్ పేరుతో కొత్త రైల్వే డివిజన్గా ప్రకటించాలని కోరారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి డివిజన్ హోదా ఇస్తే రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటవుతుందని అన్నారు. తిరుపతికి రైల్వే డివిజన్ హోదా కల్పిస్తే ఉపాధి, పర్యాటకం, వాణిజ్యం పెరుగుతుందని, వెంకన్న సాక్షిగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి బాలాజీ డివిజన్ కోరుకునే దాంట్లో మేము కూడా గిరిసార్తో పనిచేస్తున్నాం. మాది తిరుపతి రైల్వే లైసెన్స్డ్ సుదర్శన్ ఆటో స్టాండ్ మరియు రైల్వే లైసెన్స్డ్ ఆటో స్టాండ్ నుంచి మన రాష్ట్రమే లేదనుకున్న రాష్ట్రానికి రైల్వే జోను తెచ్చిచ్చిన కూటమి ప్రభుత్వానికి, అలాగే మోడీ ప్రధాని గారికి మరియు రాష్ట్ర సీఎం గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఉప సీఎం గారికి మరియు లోకేష్ బాబు గారికి, రైల్వే మినిస్టర్ గోగుల్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రోగులను చిరునవ్వుతో పలకరిస్తారు, వారికి ధైర్యం చెబుతారు. అత్యవసర విభాగానికి వచ్చే రోగుల పరిస్థితిని బట్టి ఆయా విభాగాలను సమన్వయం చేసుకొని మెరుగైన వైద్యం అందేలా చూస్తారు. ఇలా మానవీయంగా స్పందిస్తూ సేవాభావంతో వ్యవహరిస్తూ ప్రజా వైద్యుడిగా పేరొందిన డాక్టర్ మునుస్వామి ఇక లేరు అన్న వార్త అందరినీ కలిచివేసింది. తిరుపతిలోని స్విమ్స్లో 4 దశాబ్దాలుగా నిస్వార్థ సేవలందించిన ఆయన తన స్వగ్రామమైన తడ మండలంలోని మాంబట్టుకు ఆదివారం ఉదయం వెళ్తుండగా కారు వెనుక టైరు పేలి చెట్టుకు ఢీకొన్న ప్రమాదంలో అసువులు బాశారు. ఆయన మరణం అటు వైద్య వర్గాలను, ఇటు సన్నిహితులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
వైద్య వృత్తిని ఉద్యోగంగా కాకుండా స్విమ్స్ అత్యవసర విభాగంలో సేవగా భావించిన ఆయన వేలాది రోగులకు ఆరోగ్యాన్ని అందించారు. సాదాసీదా జీవనం, అంకిత భావం, రోగుల పట్ల అపారమైన మమకారం ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి. సెలవులైనా పండగలైనా డ్యూటీ వేళలతో నిమిత్తం లేకుండా రోగులకు అందుబాటులో ఉండేవారు. యువ డాక్టర్లకు స్ఫూర్తిగా నిలిచారాయన. స్విమ్స్ క్యాజువాలిటీ విభాగంలో 24 గంటల అత్యవసర సేవలో సీనియర్ వైద్యుడిగా డాక్టర్ మునస్వామి ఎన్నో క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని సహచర వైద్యులు పేర్కొంటున్నారు. రోగుల కుటుంబ సభ్యులతో మానవీయంగా మాట్లాడడం, భయాందోళనలో ఉన్నవారిలో ధైర్యం నింపటం, చికిత్స ప్రక్రియపై స్పష్టత ఇవ్వడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. పేద రోగులు సకాలంలో చికిత్స పొందేలా శ్రద్ధ తీసుకునేవారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. జూనియర్ వైద్యులకు అత్యవసర వైద్య నిర్వహణలో శిక్షణ ఇవ్వడంలోనూ ఆయన ముందుండేవారు. డాక్టర్ మునస్వామి మృతిపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, సహచర సీనియర్ వైద్యుడు శివశంకర్తో పాటు ఇతర వైద్యేతర సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన సేవలను గుర్తు చేస్తూ స్విమ్స్కు తీరని లోటని పేర్కొన్నారు. మునస్వామి మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్, యాదవ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,60,780 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,320 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,71,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 276 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిజ్బుల్లాకు బిగ్ షాక్. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయిల్ వశం. సైన్స్ కు అందని 7 రహస్యాలు, నివ్వెరపోయిన శాస్త్రవేత్తలు. అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు. మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. హుండీ ద్వారా భారీ ఆదాయం, సత్ఫలితాలనిస్తున్న టీటీడీ నిర్ణయాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు ఆన్లైన్ టికెట్లు, పత్తాలేని అధికారులు. సక్సెస్ఫుల్ గా స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ తిరుపతి ఆపరేషన్ క్లీన్ స్వీప్. హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.